ప్రశాంతంగా సాగుతున్న పులివెందుల ప్రాంతంలో ఎన్నికల ముసుగులో కూటమి నేతలు ఇష్టారాజ్యంగా అలజడి సృష్టిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి గారు ఆరోపించారు. పులివెందుల జెడ్పీటీసీ, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ప్రతిరోజు అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలుగుదేశం పార్టీ అక్కడ చేస్తున్నటువంటి తంతు, రోజు రోజుకి పెచ్చు మీరుతున్నటువంటి అరాచకం, ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల 20 సంవత్సరాలుగా ఫ్యాక్షన్ లేకుండా ప్రశాంతంగా ఉన్నటువంటి పులివెందుల్లో మళ్ళీ ఇప్పుడు ఏడాది కాలంలోనే ఫ్యాక్షన్ని తెర మీదకి తీసుకుని వచ్చి ఎన్నికల వేళ ఆ ఫ్యాక్షన్ అనేటటువంటి విష సంస్కృతిని తెలుగుదేశం పార్టీ పెంచి పోషించటం. ప్రజలు 100% విశ్వాసంతో వైఎస్ఆర్ ఆర్సీపీ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్న తీరును చూసి కొందరు కూటమి నేతలు తప్పుడు ప్రచారాలు, వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ శాంతి భద్రతను చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఎన్నికలు నడిపిస్తున్న తరుణంలో ఎలాంటి పట్టుల ఊహా కథలతో రాజకీయ నాటకాలు ఆడుతున్నారని పేర్కొన్నారు. ఆ కుయుక్తులకు లోనవద్దని, అబద్ధపు ప్రచారాల మీద విశ్వాసం పెట్టకుండా అభివృద్ధి, సంక్షేమం మార్గంలో ముందుకు తీసుకువెళ్లే నాయకత్వాన్ని కోరుకుంటున్న జనమే చివరికి గెలుస్తారని ఆయన తెలిపారు. పులివెందుల ప్రజలు గతంలోనూ ఏ పార్టీకి ఓటు వేశారో మళ్ళీ అదే నమ్మకంతో వైఎస్ఆర్ సిపికి మద్దతు తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు.